హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో టీంలు ఇద్దరు భయంకరమైన స్ట్రాంగ్ ఉన్నారు. అయితే ఈ ఇయర్లో అంటే 2023 నుంచి ఇప్పుడు దాకా జరిగిన మ్యాచ్లో 8 మ్యాచెస్ జరిగితే ఆస్ట్రేలియా 4 మ్యాచెస్ గెలిచింది, ఇండియా 4 మ్యాచెస్ గెలిచింది. టఫ్గానే ఉంది, ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ టఫ్గానే ఉంది. కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇండియాకి ప్రాబబుల్లీ ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే దాదాపు 3 మ్యాచ్లు ఒకే పిచ్ మీద ఆడారు. ఆ పిచ్ మీద మంచి గ్రిప్ వచ్చింది. ఆ పిచ్ ఎలా స్వింగ్ అవుతుంది ప్రతి ఒక్కటి తెలుస్తుంది. రెండోది ఏంటంటే దాదాపు లాస్ట్ 3 మ్యాచ్ల్లో ఇండియా వాళ్ళకు అనుకూలంగా వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళు బౌలింగ్ చేస్తే గెలిచారు, బ్యాటింగ్ చేసినప్పుడు గెలిచారు. సో అలా పర్ఫెక్షన్గా ఉంది. ఓవరాల్గా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాక స్టీఫెన్ స్మిత్ ఏం చెప్పాడంటే, మేము ఈ పిచ్చెస్ డ్రైగా ఉన్నాయి, సో పాకిస్తాన్ పిచ్చెస్ పోల్చుకుంటే ఇది కూడా చాలా డ్రైగా ఉంది, మేము ఆడగలము, మేము గెలవగలం అని చెప్పాడు. అయితే ఇక విన్నింగ్ ఛాన్సెస్ మాకు కూడా ఉన్నాయని చెప్పి అన్నాడు. తర్వాత రోహిత్ శర్మని అడిగితే రోహిత్ శర్మ అయితే డ్యూయల్ మైండ్తో వచ్చాడంట. అంటే టాస్ బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఏదో ఒకటైనా చూద్దామని అనుకున్నాడు. సో ఆయన ప్రిఫర్ ఏంటంటే ఇట్లా 2 మైనస్తో వచ్చేటప్పుడు టాస్ ఓడిపోవడమే బెటర్. ఎందుకంటే టాస్ అపోనెంట్ టీం తీసుకుంటుంది. సో దాన్ని బట్టి మేము బ్యాటింగ్ చేయాలో బౌలింగ్ చేయాలో ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మేము ఎక్కువ ప్రాక్టీస్ చేసాం కాబట్టి మాకు అర్థమవుతుంది, లెట్స్ హోప్ గుడ్ స్కోర్ అండ్ వీ విల్ చేస్ డౌన్ అని చెప్పాడు. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఇండియా వాళ్ళు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ మ్యాచ్ ఇండియా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. నేనైతే ఏమంటున్నా అంటే ఈ మ్యాచ్ ఇండియా ఖచ్చితంగా గెలవాలి. గెలిస్తే మనం ఇండియన్స్ మొత్తం ఎంతో ఎంతూజియాస్టిక్గా ఇండియా 2023 వరల్డ్ కప్ గెలుస్తుంది అని చెప్పి అందరూ అనుకున్నాం కదా. అది మనకు దెబ్బ పడేటప్పటికి అందరూ ఏంటంటే ఇది రివెంజ్. ఆల్రెడీ T20 వరల్డ్ కప్లో తీసుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ మన ఈ టోర్నమెంట్లో కూడా వీళ్ళని ఇక్కడ మళ్ళీ ఓడించి మీకన్నా మేమే టఫ్ కాంపిటీషన్, ఆ రోజు ఏదో లక్లో గెలిచారు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ఛాన్స్. సో దాన్ని బట్టి నేను ఏం చెప్తానంటే ఈరోజు ఇండియా ఎట్టు పరిస్థితుల్లో గెలుస్తుంది. లేదంటే మన బ్యాటింగ్ చూస్తే ఫస్ట్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, తర్వాత మనకు టాప్ ఆర్డర్ బాగుంది. మిడిల్ ఆర్డర్లో కూడా కొంతమంది బ్యాట్స్మెన్ ఉన్నారు. బౌలర్స్ కూడా మనకు లాస్ట్ టైము వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీశారు. సో మన బౌలర్స్ కూడా ఫామ్లో ఉన్నారు. సో ఈ పిచ్ మీద మనం ఎక్కువ మ్యాచ్లు ఆడినాం కాబట్టి మనకు కమాండ్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి నేను గెస్ చేస్తుంది ఏంటంటే వాళ్ళు కనీసం 250 కొట్టినా కూడా మన వాళ్ళు మినిమం 45 to 46 అవర్స్లో కొట్టేస్తారు. ఒకవేళ అలా అదృష్టం కూడా 270 పోతే మనం కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అప్పుడు మ్యాచ్ ఇంకా కొంచెం టఫ్ అవుతుంది. సో అది అవ్వకూడదు. మన ఇండియా గెలవాలి, టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి. మనం సెమీఫైనల్ నుంచి ఫైనల్కి వెళ్ళి కప్పు కొట్టాలని నేను గట్టిగా భావిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెడితే నా ఛానల్ ఫస్ట్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.